రబడీతో చేసిన డబుల్ కా మీఠా రెడీ. ప్రాసెస్ అంతా చూసేయండి, మరి ఎందుకు వెయిటింగ్. ఏంటి సుమ్నా బ్రెడ్లు అన్ని పెట్టినావు, ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఏదో యూట్యూబ్ లో చూసి ఎంతో కాలం అడిగిరు కదా, ఇంకందుకు నేను దానికి కూడా జెప్టోలో అన్ని ఆర్డర్ పెట్టి తెప్పించి చేసేస్తున్నా. ఓహోహో, బ్రెడ్ ఉంది, నేను యూట్యూబ్ లో చెప్పినానంటే డబుల్ కా మీఠా. ఎస్, డబుల్ కా మీఠా చేసేస్తున్నాను విత్ రబడీ అనమాట. నార్మల్ డబుల్ కా మీఠా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా యమ్మీగా ఉంటది ప్రాసెస్. దీనికి మాత్రం మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి చూడండి. సో నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. అన్ని సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలా? ఎస్, ఓకే. మనకి డబుల్ కా మీఠాకి ఇది అవసరం లేదు. ఓకే. సో డబుల్ కా మీఠాకి మనకు వీటిలతో పని లేదు, సో పక్కకు వేసేద్దాం. మనకు పని అంతా ఈ వైట్ బ్రెడ్ తోనే. నీట్గా దీన్ని ఒక్క స్లైస్లో 4 పీసెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ సైజ్లో ఈక్వల్గా వచ్చేస్తాయి, స్క్వేర్ షేప్లో. ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం కట్ చేయకూడదు, ఎందుకంటే బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మిల్క్ బ్రెడ్. అంతే. ఈ పీసెస్ అన్ని మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే ఆరబెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 to 10 minutes. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎత్తిపెడదాం. ఓహో, బాండ్లు పెట్టుకొని నెయ్యి వేసాను అనమాట. ఈ నెయ్యి కరిగే టైంలోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాను, తర్వాత ఆల్మండ్స్ వేసాను. మీకు ఇన్ కేస్ క్యాషు, రైజిన్స్ ఏవి నచ్చితే అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేస్తున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను తక్కువగానే వేసాను. సో చూసారా, ఇలా బ్రౌన్ కలర్, మరి ఓవర్గా రాకూడదు, ఇలా కొద్దిగా రంగు వస్తేనే మనకు ఒక రకమైన వాసన వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ చెప్తున్నట్టు అయిపోయింది అని, నా పని అయిపోయింది అని. ఇంకా ఇప్పుడు మనము వేరే బాండ్లు పెట్టుకొని పాలన్నమాట. మేము చేస్తున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను తక్కువనే తీసుకుంటున్నాను. 1.5 కప్పు మిల్క్ తీసుకున్నా. దీన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, ఇలా మరుగుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి, మీగడంతా పక్కకు అనుకుంటూ ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి టైప్ ఆఫ్ రబడీ ఫామ్ అవుతుంది. సో ఒకవైపు ఇలా వంట, మరోవైపు ఇలా పేరెంట్స్తో వీడియో కాల్. ఇదండి అమ్మమ్మ ఇద్దరు ఫైటింగ్. సో ఇది మనకు 50% దాకా అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. గిన్నె పెట్టుకొని చూడండి, షుగరు 1/2 కప్ మాత్రమే వేస్తున్నా. మీకు ఇన్ కేస్ షుగర్ ఎక్కువ కావాలి అంటే మీరు 1 కప్ వేసుకోండి. 1/2 కప్ వాటర్ కూడా వేస్తున్నా. దీన్ని బాగా డిజాల్వ్ అయ్యేదాకా వదలాలి. సో దీనికి ఇంకా లాస్ట్ స్టేజ్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసి బాగా కలిపేసాము అంటే మనకి రబడీ ఫామ్ అయిపోతుంది. రబడీ ఇష్టపడే వాళ్ళంతా ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం రబడీ. చూసారా, అసలు థిక్నెస్ తెలిసిపోతుంది. ఇదంతా కేవలం మీగడ వల్లే వస్తుంది మనకు. సో ఇక్కడ మనకి అయిపోయిందనమాట. ఇందాక వేయించి పెట్టుకున్న కొద్దిగా మాత్రమే ఇందులో వేసుకోండి, ఒక 50%. ఇంకా దీనికి చల్లారనివ్వడానికి పక్కన ఉంచేద్దాం. చూస్తున్నారా, మీకు రబడీ తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి మీకు ఇలా ఉంటుంది. దీన్ని పక్కన ఉంచేద్దాం. షుగర్ సిరప్ ఇంకొంచెం అవ్వాలి అన్నమాట. సో ఇప్పుడు మనము బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను, ఇటువైపు షుగర్ సిరప్ కూడా అయిపోయిందనమాట. దీన్ని ఆఫ్ చేశాను. ఇంకా జస్ట్ తీగపాకం వస్తే చాలు, అంతకుమించి ఎక్కువ తీగపాకం కూడా అవసరం లేదు. తీగపాకము ముదురు పాకం కాకుండా మధ్యలో ఉన్న పాకం రావాలి. దాన్ని ఏమంటారో నాకు పేరు తెలీదు. ఇన్ కేస్ మీకు ఆ పాకం పేరు తెలిస్తే దాన్ని తీమా పాకం అంటారు. తీగ పాకము మధ్య పాకానికి మధ్యలో ఉండేది.
చూసారా, మనం ఇందాక బ్రెడ్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాము, డ్రై అయిపోయింది. మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. చూసారా, ఇందాక ఫ్రెష్ ఉండింది, ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడే ఉండాలి. వేడైందా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఏదో ఒకటి వేసి ఇంకా కొద్దిగా వేడి అవ్వాలి. బ్రెడ్ పీసెస్ అన్ని మనం ఆయిల్లో ఈక్వల్గా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. 2 sides కూడా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది వేడి ఎక్కువ ఉంటే, సో చాలా క్విక్గా చేసుకోవాలి. తర్వాత మీకు గీగిన అవైలబిలిటీ ఉంటే గీలో కూడా చేసుకోవచ్చు. నాకు అంత గీ అవైలబిలిటీ లేదు. సో మనకి ఈ మాత్రం కలర్ ఉండాలి, ఇంకా ఎక్కువ డార్క్ అవ్వకుండా. సో అయిపోయింది. ఇవన్నీ మనం ఇప్పుడు ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. వేడి ఉన్నాయి, జాగ్రత్తగా 1 by 1 అరేంజ్ చేసుకోవాలి. ఇవి అలాగే కాసేపు పెట్టుకొని చల్లార్చుకోవాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఇంతవరకు చేసిన షుగర్ సిరప్ ఇది కూడా కాలుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. వేడి మీద వేస్తే సేమ్ గులాబ్ జామున్ లాగా. ఇలా చక్కెర పాకంలో బాగా నాని కాస్త మనం ఆరబెట్టుకున్న తర్వాత దాని మీద ఈ విధంగా రబడీ చల్లుకొని అలాగే దాన్ని మనము ఇంకొకసారి పూర్తిగా కలుపుకోవాలి. కలిపి కాసేపు ఒక 10 to 15 minutes అలాగే ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత అప్పుడు రబడీ అంతా కూడా, చక్కెర పాకం అంతా కూడా ఈ పీసెస్ అన్నిటికీ పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత తింటే ఆ చక్కెర పాకము, ఆ రబడీ, తర్వాత ఈ కిస్మిస్, బాదం ఇవన్నీ వేసుకుందాం కదా, అవి కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. సో మనకి గార్నిష్ కోసం ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న గీలో నట్స్ అన్నీ వేసుకోండి. దీన్ని 25 to 30 minutes పక్కన ఉంచేద్దాం. మన డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది విత్ రబడీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి. నేను స్వీట్స్ తినను, బట్ ట్రై చేస్తున్నా. డబుల్ కా మీఠానేనా అనిపిస్తుంది, ఎంత బాగుందో. నార్మల్ డబుల్ కా మీఠా తిన్నా కానీ విత్ రబడీ తినడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహ వ్లాగ్స్.